హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎవరైతే ఇప్పటికే అప్లై చేసి ఇన్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి అభ్యర్థులు మీ యొక్క అప్పీల్ ఫామ్ ను సబ్మిట్ చేయడానికి, అలాగే ఆ అప్పీల్ ఫామ్ తో పాటు హార్డ్ కాపీని యూనివర్సిటీకి పంపించడానికి ఈ రోజే చివరి తేదీ. అంటే జూలై 21, 2026 తేదీలోపు మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేశారో ఆ యూనివర్సిటీకి తిరిగి హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం ఉంది. మీరు ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ ఎందుకు అయ్యారో, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఎందుకు ఉన్నారో దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో సహా ఈ రోజు పంపించాల్సిన అవసరం ఉంది. ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హార్డ్ కాపీని పంపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు వీటికి సంబంధించి రియాక్ట్ కాకపోతే మిమ్మల్ని ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో అలాగే కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు డాక్యుమెంట్స్ అనేవి పంపించినట్టయితే వాటిని పరిశీలించి త్వరలోనే మరొక ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తిరిగి ఎలిజిబిలిటీ లిస్ట్ లో యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నేరుగా మీరు చూసుకోవాలంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఈ సమాచారాన్ని మీరు నేరుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన మంత్రి లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలోనూ త్వరలోనే లీప్ పాఠశాలలను ప్రారంభించబోతున్నాం అంటూ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలు, ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం. తల్లికి వందనం లబ్ధిదారులతో కింద కూర్చొని మాట్లాడుతున్న మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గ తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి. రేపటి నుంచి తల్లుల ఖాతాలో నిధుల జమ. సమాజ మార్పునకు రాష్ట్రాభివృద్ధికి విద్యే ప్రధానమని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ఆయన సోమవారం మంగళగిరి బైపాస్ లోని కొండపనేని టౌన్షిప్ పార్క్ లో ముఖాముఖి నిర్వహించారు. వారితో పాటు కిందే కూర్చొని మాట్లాడారు. తల్లికి వందనం అందుకున్న తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజాప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ తెలిపారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మంగళగిరిని అన్ని రంగాల్లోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కాగా ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విద్యాశాఖ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్కరించి షైనింగ్ అవార్డ్స్ పథకాలు ప్రదానం చేసింది. మండలాల వారీగా షైనింగ్ స్టార్స్ అవార్డును 10th లో 4,344 మందికి, ఇంటర్ విద్యార్థులకు 978 మందికి ఇచ్చి ఎంపిక చేయడం జరిగింది. వారందరికి కూడా అవార్డ్స్ సోమవారం ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి తల్లికి వందనంకు సంబంధించిన నగదు రేపటి నుంచి, అంటే ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తల్లుల ఖాతాలో జమ కాబోతోంది. ఇక ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా లీప్ పాఠశాలలు అనేవి ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతోంది. ఇక
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సర్వీస్ రిజిస్టర్ ను ప్రభుత్వం అమలు చేయబోతోంది. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా సర్వీస్ రిజిస్టర్ లో రికార్డ్ చేయడం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇదంతా కూడా మాన్యువల్ గా ఇప్పటి వరకు జరిగేది. మరి ఇక మీదట ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది ఆన్లైన్ విధానంలో రాబోతోంది. గతంలో ఈ సర్వీస్ రిజిస్టర్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ గతంలో కరోనా మరియు వివిధ కారణాల వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం మరి ఈ సర్వీస్ రిజిస్టర్ ను తీసుకురాబోతోంది. ఉద్యోగుల సేవా రికార్డుల నిర్వహణలో ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ESR 2.0 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల పరిశీలన, మంజూరు అంతా ఆన్లైన్ లో జరుగుతోంది. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన మాన్యువల్ గా జరుగుతుండటంతో పెన్షన్ మంజూరులో కొంత ఆలస్యం అవుతుంది. ఈ సర్వీస్ రిజిస్టర్ ద్వారా మొత్తం ప్రక్రియ డిజిటల్ రూపంలోకి మారిపోతుంది. దీంతో పదవి విరమణ పొందిన వెంటనే పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. ఈ డిజిటలైజేషన్ ను 2 విడతల్లో ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేస్తారు. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సెలవులు వంటివన్నీ కూడా ESR ద్వారానే చేస్తారు. కాబట్టి ESR అనేది అమల్లోకి వస్తే మరి మాన్యువల్ సర్వీస్ రిజిస్టర్ల యొక్క ప్రాధాన్యం తగ్గి ఈ సర్వీస్ రిజిస్టర్ ద్వారానే ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో EAP సెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం. ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు EAP సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. సోమవారం విద్యార్థుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కామన్ అడ్మిషన్స్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ చేపడుతున్నారు. ఈ నెల 25 నుంచి విద్యార్థుల కాలేజీల ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈలోగా ఉన్నత విద్యాశాఖ ఇంజనీరింగ్ సీట్ల అనుమతుల జీవోలు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు ఫీజుల జీవోలను కూడా విడుదల చేయాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరానికి తుది ఫీజులు ఖరారు కాకపోయినా కనీస ఫీజును 47,000గా ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంతకంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల ఫీజులను అలాగే చూపిస్తారు. అయితే మొత్తం ఫీజులు ఉన్నత విద్యా కమిటీ సిఫారసు చేసే తుది ఫీజులకు లోబడి ఉంటాయని షరతు పెట్టనున్నారు. కాబట్టి ఎవరైతే EAP సెట్ మరి రాశారో అటువంటి వారు 25వ తేదీ నుంచి కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మరి EAP రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది కాబట్టి మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ EAP సెట్ వెబ్సైట్ అనేది సందర్శించినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించాలి అంటూ ఏపీ ఐకాసా అమరావతి కోరడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు, దామోదర్రావు కోరారు. ఉద్యమ సన్నద్ధం సభలు నిర్వహిస్తే చర్చలకు విఘాతం ఏర్పడుతుందని మంత్రులు చెప్పడంతో ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సభలను వాయిదా వేశాం. ఏపీ ఐకాసా అమరావతిలోని సంఘాలతో 2 రోజుల పాటు మంత్రులు చర్చలు జరిపారు. 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించాం. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన ప్రణాళికలు రూపొందించడం కోసం ఈ నెల 25న ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం మరి మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.